నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. అయోధ్య రామ మందిరం భవ్య మందిరంలో జరిగిన ఒక బీభత్సమైన చోరీ కేసులో ఇప్పటి వరకు వాళ్ళు దోషులు ఎత్తుకెళ్ళింది కొట్టేసిన సొమ్ము 7 నుంచి 8 కోట్ల రూపాయలు ఉంటుంది. సార్, అది అంటే రామ మందిరం అది కట్టి తర్వాత ప్రారంభించిన నాటి నుంచి ఇప్పటి వరకు 29 నెలల లెక్కేస్తే ఏంటంటే వచ్చింది, వాళ్ళు చూపిస్తుంది లెక్క అంతా ఇప్పుడు యావరేజ్ పర్ డే ఎంత వస్తుంది లెక్కేస్తే దాన్ని బట్టి రమారమి వచ్చింది. ఉజ్జాయింపుగా 1 కోటి రూపాయలు అటు ఇటు కూడా ఉండొచ్చు. కొట్టేసింది. సరే, బంగారాన్ని దాన్ని మెల్ట్ చేయడం కోసం అని చెప్పేసి రైళ్లలో బెంగళూరుకి తరలించడంలో అయోధ్యలో కూడా ఉన్నాయి, ఫైజాబాద్లో ఉన్నాయి, ఆ మాటకు వస్తే లక్నోలో ఉన్నాయి, అక్కడ కూడా చేయొచ్చు. కాదని మరి ఎవరు నిర్ణయాలు తీసుకున్నారేంటో. ఇదంతా ఏంటంటే దీన్ని వెనకాల ఒక పెద్ద నెట్వర్కే నడిచింది. ఈ నెట్వర్క్ ఎవరు ఏంటి కథ అనేది బయటపెట్టింది ఎవరంటే సుప్రీంకోర్టు అపాయింట్ చేసిన రామ్ మందిర్ ట్రస్టీ మహంత్ దీనేంద్ర దాస్. ఆయన బయటపెట్టారు, ఈ వివరాలన్నీ వెల్లడించారు. చాలా ఎస్టానిషింగ్ ఫ్యాక్ట్స్ బయటకు వస్తున్నాయి ఇందులో. శతాబ్దాల నాటి కల దివ్య మందిరం భవ్య మందిరం రాముడి జన్మస్థలంలో అయోధ్యలో అది సాకారమైన తర్వాత బయటపడిన పెద్ద ఘోరం ఇది. ఈ అంశానికి సంబంధించి సమగ్ర విశ్లేషణ అందించడానికి అండ్ అయోధ్య చోరీకి శబరిమల చోరీకి శబరిమలలో జరిగిన అవకతవకలకి ఉన్న పోలికను వివరించడానికి మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ పొలిటికల్ అనలిస్ట్ సురేష్ కోచట్లి గారు. సురేష్ గారు నమస్తే. నమస్తే. ఆల్మోస్ట్ శబరిమలలో జరిగినట్టే ఇక్కడ కూడా జరిగిందండి. అంటే ఆ మాటకు వస్తే అంతకుముందు కొన్ని ప్రధాన ఆలయాలు ప్రముఖ ఆలయాల్లో కూడా జరిగింది ఇలాగా. అయితే అది మన పాలనలో జరగల, అంతకుముందు ఇన్వేడర్స్ పాలనలో జరిగినాయి ఇవన్నీ. ఇప్పుడు పెద్ద తేడా ఏం లేదు, డిఫరెంట్ కొత్త టెక్నాలజీ మారింది అంతే. కరెక్ట్. ఇన్ఫ్యాక్ట్ వాసుదేవన్ గారు మీరు చెప్పారు చూడండి, మహంత్ ధీరేంద్ర దాస్ అని, ఇతన్ని సుప్రీంకోర్టు అపాయింట్ చేశారు ఒక ట్రస్టీగా. మిగతా వాళ్ళందరూ వాళ్ళే విహెచ్పి వైపు నుంచి అపాయింట్ చేస్తున్నారు. అది ఇనీషియల్ స్టేజ్లో కొంచెం అవకతవకలు ఏదో గొడవ ఉండేటప్పుడు, డిస్ప్యూట్ బేసిక్లీ రిలీజియస్ డిస్ప్యూట్ ఉన్నప్పుడు సుప్రీంకోర్టు అపాయింట్ చేసిన మనిషి ధీరేంద్ర దాస్ని. వీళ్ళు ఏం చేశారంటే ఆయన్ని కంప్లీట్గా సుప్రీంకోర్టు అపాయింట్ చేసిన ట్రస్టీస్ దాంట్లో మహంత్ ధీరేంద్ర దాస్ కూడా ఉన్నారు, వీళ్ళందరినీ కమ్యూనికేషన్ నుంచి బయట పెట్టేశారు. ఈమెయిల్ కమ్యూనికేషన్ కానీ వాట్సాప్ కమ్యూనికేషన్ కానీ ఏదైనా జరుగుతున్నప్పుడు వీళ్ళ 3-4 ఉన్నారు ట్రస్టీస్, వాళ్ళని బయట పెట్టి మిగతా వాళ్ళు చేయించుకున్నారు ఇదంతా. దీంట్లో మెయిన్ మనిషి ఒకరు అవినాష్ శుక్లా అని ఉన్నారు, ఆయన పట్టుకున్నారు. అవినాష్ శుక్లా ఇంకా 8 మంది ఇనీషియల్లీ పట్టుకున్నారు, దాని తర్వాత చాలామంది జరిగింది, చాలామంది పట్టుకున్నారు. ఇప్పుడు బ్యాంకు ఎంప్లాయీస్తో సహా 12 మంది ఇన్ని దొరికారంటున్నారు వీళ్ళు. ఈ ప్రాసెస్ ఇప్పుడు ఎస్ఐటి మ్యాప్ చేస్తున్నారు. ఓకే, దీన్ని చాలా ఈజీ క్యాలిక్యులేట్ చేయడానికి. ఓకే, ఇనీషియల్ స్టేజ్లో రష్ ఎక్కువ ఉండే, ఫస్ట్ 2-3 రోజులు రష్ చాలా ఎక్కువ ఉండే, దాని తర్వాత ఫెస్టివల్ టైంలో రష్ ఎక్కువ ఉండే, హాలిడే సీజన్లో రష్ ఎక్కువ ఉండే. కానీ ఒక యావరేజ్ ఇప్పుడు ఎట్లా తెలిసిందంటే ఎస్ఐటి వాళ్ళు ఈ అవకతవకలు జరిగిన తర్వాత వీళ్ళందరూ అరెస్ట్ చేసిన తర్వాత దానికన్నా ముందు ఉన్న కలెక్షన్ చూశారు, ఎంత ఉంది కలెక్షన్ అని. 16 నుంచి 18 లక్షల రూపాయలు ప్రతిరోజు 40 హుండీల్లో పడుతుంది కలెక్షన్ అని చెప్పి వీళ్ళు చెప్పారు. బ్యాంక్ వాళ్ళు ప్రతిదినం మాకు ఇంత డిపాజిట్ వచ్చింది యావరేజ్, కొన్ని రోజులు 2 లక్షలు ఎక్కువ తక్కువ ఉండొచ్చు. కానీ ఈ అరెస్ట్ అంతా జరిగిన తర్వాత వీళ్ళని పాత స్టాఫ్ని అంతా తీసేసిన తర్వాత కొత్త కౌంటింగ్ సిస్టమ్ పెట్టిన తర్వాత ఇప్పుడు అది 24 నుంచి 26 లక్షలు అవుతుంది. అప్పుడు ఆలోచించారు, డిఫరెన్స్ ఇస్ అరౌండ్ 6 to 8 lakhs. అప్పుడు మీరు చెప్పిన 29 నెలలు తీసుకుంటే ఫిగర్ అప్రాక్సిమేట్లీ అరౌండ్ 7 నుంచి 8 కోట్ల నడిమిట్లో ఉంది ఇది ఫిగర్. అంటే ఆ తేడా ఒక్కో రోజు కలెక్షన్ అక్కడ అప్పుడు మొదట్లో ఎంత చూపించారు, 15 నుంచి 16 లక్షలు, అంటే ఇప్పుడు 26 లక్షలు వస్తుంది. నాకు ఇది భయం ఏమిటంటే దేనికన్నా చాలా ఎక్కువ ఉంది, కొంతమంది 200 కోట్లు అన్నారు, కానీ ఇప్పుడు ఈ ఫిగర్ క్లారిఫై అయిపోయింది. అది ఇన్ఫ్లేటెడ్ ఫిగర్స్. అది ఎందుకంటే వీళ్ళు ఫస్ట్ నుంచే క్యాలిక్యులేట్ చేసుకున్నారు, టెంపుల్ కట్టడానికి యూజ్ చేసిన డబ్బులు అవి కూడా, దాని తర్వాత ముందు డొనేషన్లు, బంగారం లాగిన మిగతా లాంటిది, పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ వచ్చి డొనేషన్ ఇచ్చారు. కానీ ఆ డొనేషన్ అన్ని అకౌంటెడ్ ఫర్. ఈవెన్ శివసేన వాళ్ళు అన్నారు మేము ఒక ఇటుక ఇచ్చాం సిల్వర్ది, మాకు దానికి రెసీట్ ఇవ్వలేదు అన్నారు. వాళ్ళు రెసీట్ చూపించారు, రెసీట్ ఇచ్చారు. అది సంజయ్ రావుత్ చేసిన అలిగేషన్. ఆయనకి ఎట్లా తెలుస్తుంది రెసీట్ ఎక్కడ ఉంటుంది? రెసీట్ వాళ్ళ ఆఫీస్కి వెళ్ళి ఉంటుంది, లేకుంటే తీసుకొచ్చిన మంచికి రెసీట్ ఇచ్చి ఉంటారు. ఆయన అక్కడ తీసుకెళ్ళి ఇచ్చాడో లేదో మనకు తెలియదు. ఎనీవే ఆల్ దాట్ ఈజ్ అకౌంటెడ్ ఫర్. ఇన్ఫ్యాక్ట్ మన తెలంగాణ వాజ్ సెకండ్ హైయెస్ట్ డొనేషన్లో రామ మందిరం కట్టడానికి. డొనేషన్లో ఆల్ ఓవర్ ఇండియా వీళ్ళు తిరిగినప్పుడు, కమిటీ వాళ్ళు తిరిగినప్పుడు వాళ్ళు ప్రతి స్టేట్లో వచ్చి, క్యాపిటల్లో వచ్చి ఒక 2-3 రోజులు ఉండి ఒక మీటింగ్ జరిపి 2-3 ఇండస్ట్రియలిస్ట్తో పెద్దవాళ్ళతో మీటింగ్ పెట్టినప్పుడు డొనేషన్స్ ఇచ్చారు.
అది 99.9% అది చెక్ రూపంలో ఇచ్చారు, లేకుంటే ఆర్టీజీఎస్ ఫార్మాట్లో ఇచ్చారు. సో అదంతా అకౌంట్ ఉంది దానికి. టెంపుల్ ఎల్ఎన్టీ వాళ్ళు కట్టారు, టెంపుల్ ఎంత ఫండ్స్ ఎల్ఎన్టీకి ఇచ్చారో దాంట్లో చాలా క్లియర్ ఉంటుంది. సో ఆడిట్లో మీకు అది తేలిపోతుంది, వచ్చిన డొనేషన్ అంతా మిగిలిపోయినంత ఎల్ఎన్టీకి అప్పగించింది. దాని తర్వాత మిగతా కన్స్ట్రక్షన్ ఇప్పుడు కూడా నడుస్తుంది, అది ఎంత ఉందనేది. న్యాచురల్లీ ట్రస్ట్ దగ్గర కొంచెం ఎక్స్ట్రా డబ్బులు ఎప్పుడు ఉంటుంది. కానీ ప్రాబ్లం ఎంత వచ్చింది ఈ కలెక్షన్లో వాసుదేవన్ గారు, ఎందుకంటే మనకు తెలుసు ఈ ప్రాసెస్లో ఆల్మోస్ట్ మనం ఇనిషియల్ అనుకున్నాం 20 మంది ఇన్వాల్వ్ ఉన్నారని. ఇప్పుడు వస్తున్న అంచనాల ప్రకారం 200 మంది ఇన్వాల్వ్ ఉన్నారు. 20 మంది కౌంటింగ్లో ఉన్నారు. కౌంటింగ్ నుంచి బయటికి తీసుకెళ్ళి టాయిలెట్లో వీళ్ళు డబ్బులంతా దాచారు. దుర్మార్గం అండి టాయిలెట్స్లో దాచడం. ఎందుకంటే అప్పుడు మీ టాయిలెట్కి వెళ్ళినప్పుడు ఇదంతా కౌంటింగ్ అంతా అయిపోయింది, మీరు డ్రెస్ మార్చుకొని టాయిలెట్ లోపల వెళ్తారు, తీసి పాకెట్లో పెట్టుకుంటారు. అప్పుడు దాకా మీరు పాకెట్ లేని డ్రెస్సులు వేసుకోవాలి, రూల్ ఉంది. చేశారో లేదో మనకు తెలియదు. తిరుమలలో కూడా అంతే, మీరు పంచ కట్టుకొని రావాలి, మీరు ఈవెన్ అండర్వేర్ వేసుకోవద్దు అంటారు, అలౌ చేయరు వాళ్ళు. మీరు పాకెట్ ఉన్న షర్ట్ కాదు, పాకెట్ ఉన్న ప్యాంట్ కాదు, ఏం వేసుకోకూడదు, బనియాన్ తోటి వెళ్తుంటారు అంతే. సో మిమ్మల్ని ఈజీగా స్క్రీన్ చేయొచ్చు. మనం దీనికన్నా ముందు మాట్లాడుకున్నప్పుడు చెప్పాం, SIS అని చెప్పి ఒక ప్రైవేట్ ఆర్గనైజేషన్, సెక్యూరిటీ ఆర్గనైజేషన్కి అప్పగించారు సెక్యూరిటీ. ఇది ఫ్రిస్కింగ్, వీళ్ళు చెక్ చేయడం, అది పెద్ద తప్పు. అక్కడ మన దగ్గర ఈ తెలంగాణలో కూడా బ్యారక్స్లో ఫ్రీగా పోలీసు వాళ్ళు కూర్చొని ఉంటారు. ఓకే, వాళ్ళు ఎప్పుడైనా లాఠీ చార్జ్ అవుతుంది దానికోసం వాడుకుంటారు వీళ్ళు, పెద్ద గొడవ జరుగుతాయి. ఓకే, సో ఒక బ్యారక్స్లో ఉంటారు రెగ్యులర్గా, వాళ్ళని వాడుకోవచ్చు. తిరుమలలో కూడా అంతే, ఆన్ పేమెంట్ అండి అది. ఎస్, యూ కెన్ ఐదర్ డూ పేమెంట్ ఆర్ స్టేట్ గవర్నమెంట్ వాళ్ళ కర్తవ్యం అనుకుని చేస్తారు అది వాళ్ళు. ఓకే, అది వీళ్ళు ఉంటుంది బ్యారక్స్లో, వాడు ఉంటారు, వీళ్ళు చాలామంది ఉంటారు, వాళ్ళని తీసుకొచ్చి చేయలేదు. ఓకే, అది ఫస్ట్ తప్పు. సెకండ్, ప్రాసెస్ మనం మాట్లాడాం. ప్రాసెస్ అంటే ఒక డబ్బులు పడిన తర్వాత, హుండీలో డబ్బులు పడిన తర్వాత దాన్ని ఎట్లా మీరు కౌంట్ చేస్తారు. బహుశా నేను మాట్లాడినప్పుడు నేను కౌంటింగ్ మిషన్ గురించి చెప్పాను. అవునవును, నేను దాని తర్వాత కనుక్కున్నాను, ఇన్ఫ్యాక్ట్ పెద్ద కౌంటింగ్ మిషన్స్ ఉందంట. దాంట్లో మీరు కచ్చరాగా ఇట్లా వేసేస్తే అది మొత్తం సార్ట్అవుట్ చేసి మీకు చెప్తుంది ఎంత, ఎన్ని 20 రూపీస్, ఎన్ని 10 రూపాయలు, ఎన్ని 50 రూపాయలు, ఎన్ని 100 రూపాయలు, ఎన్ని 500. ఇంకా దానికన్నా పెద్ద డెనామినేషన్ లేదు. ముందు 2000 ఉండే, దాని తర్వాత 1000 ఉండే, దానికన్నా అంతా తీసేశారు గవర్నమెంట్. ఇప్పుడు ఉన్నది 500 హైయెస్ట్ డినామినేషన్. సో న్యాచురల్లీ మీరు కొట్టేటప్పుడు దానికోసం బ్లాక్ మనీ ఎందుకు 2000, 1000 విత్డ్రా చేశారంటే బ్లాక్ మనీ దాచడానికి ఈజీగా ఉంటుంది. మీరు 2000లో 1,02,000 రూపాయలు నువ్వు దాచాలంటే మీకు ఈజీగా ఉంటుంది. అదే అమౌంట్ మీరు 500 దాచాలంటే మీకు చాలా పెద్ద స్పేస్ కావాల్సి వస్తుంది. సో కొట్టడంలో కూడా అదే ఉంటుంది మెయిన్గా. వీళ్ళు 10 రూపాయలు, 20 రూపాయలు, 50 రూపాయలు దాని మీద ఇంట్రెస్ట్ చూపించారు, 100 రూపాయలు కూడా. వీళ్ళు 500 మీద ఇంట్రెస్ట్ చూపిస్తారు. అంతే అంతే. ఓకే, నౌ కమ్స్ ద పార్ట్. మీరు ఈజీగా కౌంటింగ్లో పట్టుకోవచ్చు అది ఎంత కౌంట్ చేశారు, ఎన్ని 500 నోట్స్ వచ్చినాయి. SBIలో మొత్తం అకౌంట్స్ ఉంది. తప్ప SBIది కూడా ఉంది, కానీ SBI వాళ్ళు ఏమంటున్నారు, మమ్మల్ని ట్రస్ట్ వాళ్ళు అన్నారు, మీరు వాన్ తీసుకోండి, వీని తీసుకోండి, మా చుట్టాలని చెప్పి అట్లా తీసుకున్నారు చాలామందిని. అక్కడి నుంచే మొదలైంది ఈ నెట్వర్క్ అంతా. అండ్ న్యాచురల్లీ వీళ్ళు తీసేశారు. ఇప్పుడు ఇంకొక SIT వాళ్ళు ఏం చేశారంటే, ఇక్కడ SBI విత్ ఇన్ ద ప్రెమిసెస్ అది కౌంటింగ్ చేసేదా సార్, లేకపోతే విత్ ఇన్ ద ప్రెమిసెస్ కౌంటింగ్ ఓకే, బయటికి తీసుకెళ్ళలేం కదా. కౌంటింగ్ చేసిన తర్వాత ఏం చేస్తారు, దాన్ని రబ్బర్ బ్యాండ్ కట్టి, వెహికల్స్లో రబ్బర్ బ్యాండ్ కట్టి ఒక అల్యూమినియం ట్రంక్ ఉంటుంది, దాంట్లో పెట్టి కౌంటింగ్ నోట్స్ రాస్తారు, ఎన్ని నోట్లు ఉన్నాయి, ఎన్ని ఉన్నాయి, కవరింగ్ నోట్ ఒకటి తయారు చేస్తారు. దాన్ని లాక్ చేసి, సీల్ చేసి, మన ఇది ఏం చెప్తారు, లాక్ పెట్టేసి మనం చేస్తాం, డోర్ లాక్ వేస్తున్నప్పుడు అది పెట్టేసి తీసుకెళ్తారు బయటికి. ఇది ప్రాసెస్ జరగలేదు. మీరు దీని నుంచి నోట్లు తీసుకొని ఆల్రెడీ టాయిలెట్లో పెట్టుకున్నారు ముందే. డైలీ కలెక్షన్ 20 లక్షలు, 24 లక్షలు హుండీల్లోంచి తీసుకెళ్ళి టాయిలెట్లో పెట్టుకునేవాళ్ళు. మొత్తం డబ్బులు కొట్టేస్తే డౌట్ వస్తుంది ఎవరికైనా. అదే కొంచెం సో రోజుకి ఒక 5 లక్షలు కొట్టేస్తే ఎవరికి డౌట్ రాదు, ఆ బల్క్ కనిపిస్తూనే ఉంటుంది. అరే డైలీ వస్తుంది కదా, 16 లక్షలు 18 లక్షలు డైలీ వస్తుంది, ప్రాబ్లం లేదు. కానీ మీరు ఒకరోజు సడన్లీ 4 లక్షలు అయిపోతే ఎవరికైనా డౌట్ వస్తుంది. ఏంట్రా, స్టేట్ బ్యాంక్ కూడా అంటాడు, ఇదేంటి యావరేజ్ ఇంత ఉంటుండే, జనం కనిపిస్తుంటారు కదా, జనం కనిపిస్తుంటారు, భక్తులు కనిపిస్తుంటారు. ఇప్పుడు తిరుమలలో కూడా ఒకసారి సడన్గా కూడా 10 కోట్లు తీసుకొచ్చేస్తాడు. ఆ రోజు కలెక్షన్ విల్ గో లైక్ క్రేజీ. స్పెషల్ ఫెస్టివల్ మన జరిగినప్పుడు కూడా ఫెస్టివల్ టైంలో ఎక్కువ అవుతుంది అన్నమాట. ఓకే, ఇది ప్రతి గుడిలో ఉంటుంది. కానీ ఇక్కడ ఇంకొకటి ఏంటంటే, ఈ బంగారం అండ్ సిల్వర్, ఇప్పుడు శివసేన గురించి చెప్పారు చూడండి, అట్లా కాకుండా చాలామంది బంగారం ఇచ్చారు. అది కాకుండా కనుకలు కూడా వీళ్ళు హుండీలు వేసేస్తారు. వాళ్ళకి ఎవరికి ఇవ్వడానికి విశ్వాసం లేదు, వాళ్ళు అంటే ఎవరికి ఇచ్చేసి కొట్టేస్తారేమని భయం చేసి హుండీలు వేస్తారు. వాళ్ళు చిన్న చిన్న ముక్కలు ఉండొచ్చు, గోల్డ్ది ఒకటి చైన్ ఉండొచ్చు. ఇన్ఫ్యాక్ట్ దాంట్లో డీటెయిల్స్ కూడా ఇచ్చారు. ఒక రేట్లో దొరికిన దాంట్లో 2 చైన్లు, ఒక ఇయర్ రింగ్ ఒకటి, ఓకే, ఇట్లాంటి ఇయర్ రింగ్స్ దొరికిందంట. చాలా మటుకు రైడ్ చేసినప్పుడు ఇంట్లో దొరికింది అదంతా. అది ఇప్పుడు నడుస్తుంది రైడ్లు. ఇంకా ఇప్పుడు దాకా ఆల్మోస్ట్ వీళ్ళు పట్టుకున్న దాంట్లో ప్రకారం
అబౌట్ సంథింగ్ లైక్ 70 lakhs దొరికింది ఇప్పుడు దాకా ఒక్కరి దగ్గర 78.8 ఓకే ఒక్కరి దగ్గర నుంచి ఒక్కళ్ళ దగ్గరే 75 లక్షలు దొరికింది. అంటే వాడు మెయిన్ రియల్ ఎస్టేట్ కొనుక్కుంటే ఎవరు క్యాష్ ఇంట్లో పెట్టుకోరు. మన దగ్గర మన డిఎస్పీ దొరికాడు కంప్యూటర్ డిపార్ట్మెంట్లో పనిచేస్తుంది చూస్తుంటారు 200 కోట్లు. ఆలోచించండి, ఈజ్ నాట్ ఈవెన్ అన్ యాక్టివ్ పోస్ట్. యాక్టివ్ పోస్ట్ అంటే మీరు పిఎస్లో కానీ మీరు సంపాదించుకోవచ్చు. ఈ కంప్యూటర్ డిపార్ట్మెంట్లో పనిచేసుకుంటే ఇంత సంపాదించంటే ఆలోచించండి. బహుశా ముందు ఫీల్డ్లో పనిచేసి ఉంటాడు, దానికోసం ఇంత సంపాదించాడు. 200 కోట్లు అండి వాసుదేవన్ గారు, ఆలోచించండి. మనం ఇక్కడ గుడి గురించి మాట్లాడుతున్నాం, ఇక్కడ 7 కోట్లు అంటే అక్కడ 200 కోట్లు ఉంది ఆయన దగ్గర. ఎనీవే దట్స్ అ సపరేట్ స్టోరీ. దాని తర్వాత ముందు షామీర్పేటలో ఒక ఆమెని పట్టుకున్నారు, ఒక డెప్యూటీ రిజిస్ట్రార్ ఏమో, అక్కడ కూడా అదే దొరికింది వాళ్ళకి 50 కోట్లు 100 కోట్లు. ఇప్పుడు కోట్లంతా విలువ లేదు ఇప్పుడు, అసలు ఆ నంబర్తో పనికి రావట్లేదు. ఎనీవే ఇప్పుడు వీళ్ళేం చేశారంటే ఇదంతా జరిగినప్పుడు మనకు తెలుసు ఇప్పుడు ఈ ఎస్ఐటి ఏం చేస్తున్నాడు, దే ఆర్ మ్యాపింగ్ ద ఎంటైర్ డొనేషన్ ప్రాసెస్. మ్యాపింగ్ అంటే ఏంటి, డబ్బులు హుండీలో పడుతున్నాయి, హుండీ ఫుల్ అయిందని ఎట్లా తెలుస్తుంది, హుండీ ట్రాన్స్పరెంట్ కాదు కదా బయట నుంచి కనిపించడానికి. అప్పుడు న్యాచురల్లీ అది ఇంకా క్యాష్ వేయలేని టైంలో అది ఫుల్ అయిందని తెలిసిపోతుంది. ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి ఏం తెలిసిపోతుంది, పొద్దున 6 గంటలకు 4 గంటలకు గుడి తీసినప్పుడు సాయంత్రం 3 కాగానే హుండీ ఫుల్ అయిపోతుంది, అప్పుడు అది తీసేసి కొత్త హుండీ తీసుకొచ్చి పెట్టాలి అక్కడ. ఓకే, ఇదొక ప్రాసెస్ ఉంటుంది. దే ఆర్ మ్యాపింగ్ ద ఎంటైర్ ప్రాసెస్ అనమాట. ఎట్లాంటి సీసీటీవీ ఇమేజెస్ యూస్ చేస్తున్నారు, డొనేషన్ చేసిన డబ్బులకి ఉన్న సీసీటీవీ. వీళ్ళు ఏం చేశారంటే చాలా స్మార్ట్గా ఈ సీసీటీవీ ముందు వీళ్ళు ఇప్పుడు మీరు టవల్ వేసుకొని వచ్చారనుకోండి కౌంటింగ్కి, రాగానే చాలా వేడి ఉందని చెప్పేసి ఆ టవల్ తీసి సీసీటీవీ మీద వేసేస్తున్నారు టాక్టికల్గా. అది నాకు తెలియదు సార్, అది సీసీటీవీ, నేను ఏదో హ్యాండిల్ అనుకున్నాను, దానికోసం దాని మీద వేసేసాను అని చెప్పి. అది కాకుండా ఈ క్యాష్ మూవ్మెంట్ టైంలో ఎస్ఐటి అంటున్నారు కొంతమంది సీసీటీవీ ముందెళ్ళి నిలబడతారంట. అంటే వాళ్ళ హెడ్ ఏమైనా కనిపిస్తుంది బ్యాక్లో, వాడు ముందు నుంచి వెళ్తూనే ఇది తెలియదు ఏం వెళ్ళిందని ముందు. ఇది జరిగింది. దాన్ని వైలేషన్స్. ఎందుకంటే మీరు చూసుంటారు ఈ కార్పొరేట్ కంపెనీస్లో సీసీటీవీ ఆడిట్ అనే ఒక ప్రాసెస్ ఉంటుంది. 24 గంటల్లో సెక్యూరిటీ వాళ్ళు ఏం చేస్తారంటే యావరేజ్గా ఒక 5 నిమిషాలు వీడియో చూస్తారు వాళ్ళు ప్రతి గంటకి, ఐదర్ స్టార్టింగ్, నడుమిట్లో, వెళ్ళకుంటే ఎండింగ్లో ర్యాండమ్గా చూస్తారు. అప్పుడు ఎవడో కనిపిస్తుంది, ఒకడు వస్తున్నాడు చూడు, వాడు ఏం చేస్తున్నాడు, వాడు అక్కడికి వెళ్తున్నాడు, ఇక్కడికి వస్తున్నాడు, డౌట్ వచ్చి మళ్ళీ మొత్తం చూస్తారు వీడియో అంతా. ఇది చేయలేదు ఇక్కడ మళ్ళీ, ఎందుకంటే అది ఎవరికి అప్పగించారో మనకు తెలియదు. ఇది మన దగ్గర కూడా అంతే, హైదరాబాద్లో సీసీటీవీ పెట్టమంటే పెట్టేశారు, కానీ ఇప్పుడు పెట్టిన సీసీటీవీలో నంబర్ ప్లేట్ కూడా రీడ్ చేయదంట. అప్పుడు ఆలోచించి ఎందుకు పెట్టారు మరి సీసీటీవీ, మరి అంతటి కాడికి ఎందుకు సార్ మీరు హై క్వాలిటీ సీసీటీవీ పెట్టకుండా చైనీస్ సీసీటీవీలు తీసుకొచ్చి పెడితే అదే అవుతుంది అది. ఎనీవే ఇది నడుస్తున్నప్పుడు ఇప్పుడు చాలా మటుకు వీళ్ళు వెరిఫై చేస్తున్నారు, అంటే గ్రౌండ్ లెవెల్లో ఈ ప్రొసీజర్స్ ఫాలో చేయలేదు కరెక్టే, ఈ ఫిజికలీ వీళ్ళు రీక్రియేట్ చేస్తున్నారు ఇప్పుడు డైలీ. ఈ 26 లక్షలు చెప్పాను చూడండి, అక్కడ నిలబడి చూస్తున్నారు వాళ్ళు. ఎస్ఐటి వాళ్ళు టీమ్ మెంబర్స్ని పెట్టారు అక్కడ. ఈ ప్రతిరోజు కలెక్షన్ వెళ్తున్నప్పుడు ప్రాసెస్ చూస్తున్నారు. ఓకే, 5 గంటల్లో హుండీ ఫుల్ అయిపోయింది, 6 గంటల్లో హుండీ ఫుల్ అయిపోయింది, 40 హుండీల్లో 25 హుండీల్లో డబ్బులు ఉన్నాయి, మిగతా హుండీల్లో ఎక్కువ డబ్బులు లేదు. అది బహుశా విఐపి ఎంట్రన్స్ ఉండొచ్చు, తక్కువ మంది వస్తారు అక్కడ. సో అట్లాంటి ప్రాసెస్లో కూడా సెటప్ చేశారు. సో వెరీ సైంటిఫిక్లీ డన్, అది మెచ్చుకోవాలి. దట్ ఈస్ వై సుప్రీంకోర్టు కూడా ఇంటర్ఫియర్ చేయరని చెప్పారు. సుప్రీంకోర్టులో ఎవరో పిటిషన్ వేశారు, ఇది జరపాలని చెప్పి. అఖిలేష్ యాదవ్ చేసిన ఆరోపణలు 200 కోట్లు 150 కోట్లు కాదు. ఇప్పుడు మెయిన్గా లేదు, మనకు కావాల్సింది వాసుదేవన్ గారు దొంగతనం చేశాడు, వాడిని పట్టుకోవాలి అంతవరకే. కానీ ప్రాసిక్యూట్ కూడా చేయాలి. ఇప్పుడు ఎట్లయిపోయిందంటే ఒక దొంగ ఇంట్లో వెళ్ళి బంగారం దొంగతనం చేశాడు, పట్టుకున్నారు పోలీసు వాళ్ళు. వాడేమంటాడు, నేను అక్కడ ఇంట్లో పెట్టుకున్నాను, అక్కడ దాచిపెట్టాను బంగారం, అది తీసుకుందాం అని చెప్పి వాళ్ళ ఇంటికి వెళ్ళి రీక్రియేట్ చేసి సీన్ రీక్రియేట్ చేసి బంగారం తీసుకొస్తారు. సరే సార్ నేను బంగారం ఇచ్చేస్తాను కదా సార్, ఇంటికి వెళ్ళిపోతా అంటే, అరే ఎట్లా వెళ్తావు, నువ్వు దొంగతనం చేసావు కదా, నేను ప్రాసిక్యూట్ చేయాల్సిందే. ఓకే, ఇది ఓన్లీ ఎవిడెన్స్ ఇది. ఓకే, ఇప్పుడు అదే ఇక్కడ కూడా జరుగుతుంది. 7.8 crores ఇప్పుడు మనం 78 లక్షలు వచ్చిందంటే ఇంకొక 10 ఇంట్లో దొరికిపోతే మీకు 780 lakhs వచ్చేస్తుంది. ఓకే, అప్పుడు మీరు అకౌంట్ సెటిల్ అయిపోతుంది. అది మొత్తం కన్వర్ట్ చేసి ఉంటారు వీళ్ళు. ఏం చేస్తారు, బంగారం. టైమ్స్ ఆఫ్ ఇండియా ఒక స్టోరీ రాసింది సార్, కరెక్ట్. వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తారు, 3-part ఇన్వెస్టిగేషన్ చేస్తే 200 మంది ఇన్వాల్వ్ అయ్యారు. ఆ 200 మందిని ఇన్వాల్వ్ చేయడం కోసం మరి చాలా జాగ్రత్తగా వాళ్ళకి కావాల్సిన వాళ్ళు ముందర మేనల్లుండి, పిన్ని కొడుకుని, పెద్దనాయన కొడుకుని పెట్టారని చెప్పేసి రాసుకుంటూ వచ్చారు.
కరెక్ట్, అది 3 part ఇన్వెస్టిగేషన్ ఉండే అది. చాలా బాగా చేశారు, నేను కూడా చూశాను దాన్ని, ఆ ఇంటర్వ్యూస్ చూశాను. కానీ దీంట్లో మెయిన్గా వాసుదేవన్ గారు ఒక్క పాయింట్ నాకు చాలా బాధ అనిపించింది ఏంటంటే, ఈ బంగారం తీసుకెళ్లే దాంట్లో వీళ్ళు బెంగళూరు తీసుకెళ్లారు బంగారం. 25 కిలోలు బంగారం ఉంది. శబరిమల వాళ్ళు కూడా బెంగళూరే తీసుకెళ్లారు సార్. ఏంటి బెంగళూరు స్పెషాలిటీ? చెన్నైకి తీసుకెళ్లారు వాళ్ళు. యాక్చువల్లీ బెంగళూరు నుంచి చెన్నైకి వెళ్ళారు, తీసుకెళ్లారు. అదే అది మనకు తెలిసిందే. విజయ్ మాల్యా 32 కిలోలు బంగారం ఇచ్చి డొనేట్ చేశారు. ఆయన దాంతో దివాలా అయిపోయింది. అది ఇంకోటి, అది బ్యాంక్ నుంచి తీసుకొని డబ్బులు తీసుకొని శబరిమలకి ఇచ్చిండు ఆయన బంగారం. ఓకే, బ్యాంక్ వాళ్ళు డబ్బులు కట్టలేదు. ఈ 32 కిలోలతోనే క్లాడింగ్ చేశారు. మనకంతా తెలుసు, సన్నిధానం మెయిన్ టెంపుల్లో, శబరిమల మెయిన్ కాంప్లెక్స్ శాంక్టమ్ అయ్యప్ప ఉన్న దానికి క్లాడింగ్ చేశారు. బయట నుంచి షీట్లు వేశారు, రూఫ్కి షీట్ వేశారు, సైడ్ గోడకి వేశారు, ద్వారపాలకి 2 కోటింగ్ ఇచ్చారు. అది మనకు తెలిసిన స్టోరీయే. దాన్ని కాంగ్రెస్ హయాం నుంచి మొదలైంది ఇది. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు పెద్ద స్పీచ్ ఇస్తున్నారు చూడండి, వాళ్ళు ఒకసారి రిమైండ్ చేయండి. వాళ్ళ టైంలో ఉన్న దేవస్వం మినిస్టరు, వాళ్ళ టైంలో ఉన్న దేవస్వం ప్రెసిడెంట్, వాళ్ళు కూడా ఇప్పుడు ఇన్వెస్టిగేషన్లో ఉన్నారు అక్కడ. ఎక్కువ మాట్లాడకర్లేదు, వాళ్ళు కూడా ఉన్నారు దీంట్లో. ఇదంతా ఇది తిరుమలలో జరిగింది కదా వాసుదేవన్ గారు. సిపిఎం వాళ్ళు కదా సార్ ఉన్నది. అప్పుడు సిపిఎం 2019 నుంచి, దానికన్నా ముందు కూడా జరిగింది ఇది. తర్వాత తెలిసింది అది, దానికన్నా ముందు కూడా స్కామ్లు ఉండే అక్కడ అని చెప్పేసి. మనకు తిరుమలలో జరగలేదా వాసుదేవన్ గారు? జరిగింది కదా, జరిగింది. రూమ్లు అమ్ముకుంటారు, ఓకే, లైన్లో విఐపి టికెట్లు అమ్ముకుంటారు, బ్రేక్ దర్శన్ టికెట్లు అమ్ముకుంటారు. కానీ జరిగింది. ఆశ్చర్యపోతారు. శ్రీవాణి ట్రస్ట్ కోసం అని చెప్పి స్పెషల్ టికెట్లు ఇచ్చారు కదా, చెక్కులు రాయించుకునేవాళ్ళు టీటీడీ అనే పేరుతో. టీటీడీ అనేది ఇంకోటి ఉంది, అక్కడికి వెళ్ళిపోయాయి చెక్కులు. అవి కూడా నడుస్తున్నాయండి ఇన్వెస్టిగేషన్. దాని తర్వాత మనం చూసాం, అది ఇంకో స్కామ్ ఉండే అది. సో ఇక్కడ ప్రాబ్లం ఎక్కడంటే, వీళ్ళకి దేవుడు అనేది ఏం లేదు, బిలీఫ్ లేదు. ఓకే, ఒక మనిషి ఒక టీకా పెట్టుకొని లేకుంటే కొంచెం విభూది పెట్టుకుంటే దేవుడు భక్తు కాదు కదా. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఏం చేయాలంటే, ఇప్పుడు ఈ బంగారం తీసుకెళ్లారు చూడండి, బెంగళూరు తీసుకెళ్లారు మెల్టింగ్కి. మీరు చెప్పినట్టు అయోధ్యలో లేదా, లేకుంటే లక్నోలో లేదా, మీరు ఆర్బీఐకి అప్పగించేస్తే వాళ్ళు మెల్ట్ చేసి మీకు ఇచ్చేస్తారు మొత్తం. ఇప్పుడు అది కూడా ఇన్వెస్టిగేషన్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఇస్తే అసలు ఇబ్బంది లేదు కదా, మింట్కి ఇచ్చేసి వాళ్ళు చేసి ఇచ్చేస్తారు మీకు మొత్తం. ఎనీవే, ఇది ఇప్పుడు బంగారం సేఫ్ ఉందని తెలిసిపోయింది. దాంట్లో ప్రాబ్లం ఒక్కటే క్వశ్చన్ ఏంటంటే, వీళ్ళు ట్రైన్లో తీసుకెళ్తారా ఎవరైనా 25 కిలోలు బంగారం? మీరు దానికి ఎంత సెక్యూరిటీ కావాల్సి వస్తుంది? ఇప్పుడు ఏమంటారంటే 26 తీసుకెళ్లారు టెంపుల్ నుంచి, కానీ రెసీటు అక్కడ మెల్టింగ్ పాయింట్కి తెలిసినప్పుడు 25 కిలోలు చూపిస్తున్నారు. ఓకే, నడిమిట్లో 1 కిలో బంగారం పోయింది. అది ఇప్పుడు ఇన్వెస్టిగేషన్లో ఉన్నారు. సో దీన్ని అన్ని వాసుదేవన్ గారు వీళ్ళు కన్వర్ట్ చేసుకుంటారు. క్యాష్ ఇంట్లో ఎవడు పెట్టుకోడు, అంతే, పిచ్చోలే పెట్టుకుంటారు ఇంట్లో క్యాష్. వీళ్ళు బంగారం పెట్టుకుంటారు, బంగారాన్ని కన్వర్ట్ చేసుకుంటారు, లాకర్లో పెట్టుకుంటారు, లేకుంటే రియల్ ఎస్టేట్ కొంటారు. ఇప్పుడు చాలామంది ఇల్లు కొన్నారు, ఫ్లాట్లు కొన్నారు, అదంతా బయటకు వస్తుంది. ఒకటి తర్వాత ఒకటి సీజ్ చేసేస్తున్నారు. ఇప్పుడు ఒక బిల్డింగ్ అయితే ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ అంట, దాన్ని రేపో ఎల్లుండే కూల్చేస్తారు వీళ్ళు. అక్కడ మరి యోగి బుల్డోజర్ ఆయన పాలసీ అంతే సింపుల్, పర్మిషన్ లేకుండా కట్టారంట. పర్వాలేదు, ఎవడు తేడా చేస్తాడు అనుకోండి. ఇప్పుడు దాని తర్వాత నిన్న దత్తాత్రేయ హోసబేల గారు ఆర్ఎస్ఎస్ నుంచి వైపు నుంచి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఓకే, ఏంటి ఆయన చెప్పారు, నాకు చాలా బాధ అనిపిస్తుంది మాకు ఆర్ఎస్ఎస్ వైపు నుంచి. ఎందుకంటే ఆరోపణ చేసినప్పుడు వీళ్ళకి కాంగ్రెస్ వాళ్ళకి, ఎస్పెషల్లీ ప్రియాంక్ ఖార్గే లాంటి వాళ్ళు, రాహుల్ గాంధీకి ఫస్ట్ ఆర్ఎస్ఎస్ మీద వేసేస్తారు, ఆర్ఎస్ఎస్ వాళ్ళు చేయించారు ఇదని చెప్పేసి. సో ఆయన ఏమంటున్నారంటే, ఎవరైనా కానివ్వండి ఇన్వెస్టిగేషన్ తర్వాత పనిష్మెంట్ చేయాల్సింది. ఓకే, ఈ యాంటీ హిందూ అండ్ యాంటీ నేషనల్ ఫోర్సెస్ కలిసి హిందూ ధర్మాన్ని, ఏది అరవింద్ కేజ్రీవాల్ ఇవాళ దాకా రామ్ మందిర్కి రాని మనిషి సడన్గా రామ్ మందిర్కి వచ్చేసారు. చాలా మంది మాట్లాడతారు ఇప్పుడు. రాహుల్ గాంధీ, ప్రియాంక వాద్రా వీళ్ళ పార్టీ సుప్రీంకోర్టులో అఫిడవిట్ ఇచ్చారు, రాముడు అనే ఒక క్యారెక్టర్ లేరు, రాముడు అనే ఒక దేవుడు లేరు, ఒక మిత్. అది ఎక్కడ వచ్చింది? ఆ సుబ్రహ్మణ్య స్వామి కేసులో వచ్చింది, ఎక్కడ మన రామ్ సేతు కేసులో. అప్పుడు వచ్చినప్పుడు వీళ్ళు అన్నారు దేస్ నథింగ్ కాల్డ్ లార్డ్ రామ్ అని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు అఫిడవిట్ ఇచ్చారు. ఇప్పుడు ఈ కాంగ్రెస్ వాళ్ళకి లార్డ్ రామ్ గుర్తొచ్చారు సడన్గా. ఓకే, మంచిదే కదా, మంచిది. వీళ్ళందరికీ రాముడు ఎప్పుడైనా గుర్తొచ్చారు కదా, లేదని చెప్పిన మనుషులు. కార్ సేవకుల మీద కాల్పులు జరిపి చంపేసిన మనిషి అఖిలేష్ యాదవ్ వాళ్ళ ఫాదర్ ములాయం సింగ్ యాదవ్, వాళ్ళ కొడుకు ఇప్పుడు రాముడు గురించి మాట్లాడుతున్నారు. కానీ ఒకటి నేను డిమాండ్ చేస్తున్నాను వాసుదేవన్ గారు, ఈ ఇన్వెస్టిగేషన్ అన్నిట్లో ఉండాలి. ఇప్పుడు లేటెస్ట్ నాకు నిన్న ఒక ఇన్ఫర్మేషన్ వచ్చి, మన కోహే ఇమాం జమీన్ అని చెప్పి అమ్మగూడ దగ్గర ఒక దర్గా ఉంది, షియా వాళ్ళది, చాలా ఫేమస్, మౌలైలీ లాగా ఉంటుంది కానీ చిన్న వర్షన్. ఎక్కడండి అది? అమ్మగూడ, మన అయ్యప్ప టెంపుల్ లాల్ బజార్ ఉంది, దాని వెనకకు ఉంటుంది, పెద్ద హైదరాబాద్లో, ఇక్కడ సికింద్రాబాద్లో. సో మీరు అక్కడ నిలబడితే మౌలాలి కనిపిస్తుంది, మౌలాలి నుంచి మీకు ఇది కనిపిస్తుంది, రెండు ఒకటే హైట్లో ఉంది. మౌలాలి చూశాను, అదే మౌలాలి ఆల్సో ఇస్ షియా దర్గా. అది ఇది ఆ గుడి, ఆ దర్గా వాళ్ళది చాలా ల్యాండ్ ఉండే, చుట్టుపక్కల అంతా వకఫ్ బోర్డ్ ల్యాండ్ ఉండే.
ఇప్పుడు మొన్న మా ఫ్రెండ్ ఒకరు వెళ్తే అక్కడ ఒక గవర్నమెంట్ బోర్డు పెట్టారంట, దిస్ ఇస్ గవర్నమెంట్ ల్యాండ్ ఫర్ 2 bedroom houses అని చెప్పి నంబర్లు కూడా పెట్టాడు దాంతోపాటు. ఎప్పుడైనా గవర్నమెంట్ ల్యాండ్ ఎవడో నంబర్ పెట్టాడు అంటే ఎవడో అది గుంజేసుకున్నాడు, అమ్మడానికి ట్రై చేస్తున్నాడు, ట్రై చేసి గవర్నమెంట్ ల్యాండ్ అని బోర్డు పెట్టుకున్నాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ గవర్నమెంట్ ల్యాండ్ ఎట్లయింది? అది వక్ఫ్ బోర్డు ల్యాండ్ ఉండే, వక్ఫ్ బోర్డు నిద్రపోతున్నారా? వాళ్ళ దగ్గర రికార్డ్స్ ఉంటుంది, ఎప్పుడో నిజాం టైంలో ఇచ్చిన ల్యాండ్ అది. ఆ చుట్టుపక్కల ఏరియా అంతా డిఫెన్స్ ల్యాండ్, ఆ డిఫెన్స్ ల్యాండ్ అయితే కొట్టేశారు, అది ఇంకో స్టోరీ. ఓకే, డిఫెన్స్ A1 ల్యాండ్ కొట్టేశారు. డిఫెన్స్ ఎస్టేట్స్లో జరుగుతున్న అవకతవకలు చాలా పెద్ద స్టోరీ, మీకు అయోధ్య పక్కన కూడా రాదు మీకు. అంత ల్యాండ్, ఎస్పెషల్లీ సికింద్రాబాద్ కంటోన్మెంట్లో చాలా మటుకు ల్యాండ్లు కొట్టేశారు. రికార్డ్స్ మార్చుకున్నారు ఢిల్లీలో అండ్ పూణేలో, వీళ్ళ ఆఫీస్ పూణేలో ఉంది డిఫెన్స్ ఎస్టేట్. దానికి ఒక ఫారెన్సిక్ ఆడిట్ చేసి సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు మీద రైడ్ చేస్తే మీకు ఒక 500-600 కోట్ల ల్యాండ్ దొరుకుతుంది మీకు ఈజీ. ఎనీవే దట్స్ అ సపరేట్ స్టోరీ. నేను ఎందుకు అంటున్నానంటే ఇప్పుడు రామ జన్మభూమి గురించి చెప్పినప్పుడు అన్ని రిలీజియన్స్లో కూడా ఇదే ఉండాలి, అందరి దగ్గర ఆడిట్ జరగాల్సిందే, ఫారెన్సిక్ ఆడిట్, ఏదో నార్మల్ ఆడిట్ కాదు. ఓకే, ఇప్పుడు జరిగే ఈ అయోధ్య అవకతవకల్లో డెఫినెట్గా ఇప్పుడు జరిగిన కాన్స్పిరసీలో ఈ SIT ఇన్వెస్టిగేట్ చేయనియండి. వాళ్ళు ఆల్మోస్ట్ ఒక 20-30% ఫస్ట్ లెవెల్ పట్టుకున్నారు, నెక్స్ట్ లెవెల్కి వెళ్తున్నారు. ఇప్పుడు దాని తర్వాత నెక్స్ట్ లెవెల్కి వెళ్తారు. ఇప్పుడు అర్జెంటుగా ఏం చేయాలంటే ఈ ట్రస్ట్ ఉంది చూడండి, దాన్ని డిజాల్వ్ చేసేసారు. కానీ ట్రస్ట్ లేకుండా మీరు టెంపుల్ నడిపేయలేరు. అటు అప్పటిదాకా తాత్కాలికంగా ఏమన్నా. సో ఏం చేయాలంటే గవర్నమెంట్ ఫస్ట్ ఒక కమిటీని, కొంతమంది VIP కమిటీని ఒకటి ఏంటి వీళ్ళకి డబ్బులు ఉన్న వాళ్ళు తీసుకురావాలి. ఫర్ ఎగ్జాంపుల్ సుధామూర్తి, MV కామత్, ఫిలాంథ్రఫిస్ట్లు, HV కామత్, వాళ్ళు ఫిలాంథ్రఫిస్ట్, పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు, చాలామంది ఉన్నారు అట్లాంటి వాళ్ళు తీసుకొచ్చేసింది. సౌత్ ఇండియా నుంచి కొంతమంది ఇండస్ట్రీ వీరేంద్ర హెగ్డే ఇలాంటి వాళ్ళు అట్లా తీసుకొచ్చి డబ్బులు ఉన్న వాళ్ళకి అట్లాంటి వాళ్ళు తీసుకొచ్చి ఈవెన్ నార్త్ ఇండియా నుంచి కొంతమంది మంచి పేరున్న వాళ్ళు తీసుకొచ్చి యూ మేక్ ఎ కమిటీ ఆఫ్ దట్. ఓకే, ఈ ధీరేంద్ర దాస్ ఉన్నారు చూడండి, ఆయన పాపం ఇన్వాల్వ్ కాలేదు, ఆయన కూడా పెట్టవచ్చు, సుప్రీంకోర్టు అపాయింట్ చేశారు ఆయన. ఇదంతా పెట్టిన తర్వాత కమిటీని ఫామ్ చేసి దే షుడ్ సెటప్ ఎ ప్రాసెస్. ఓకే, దాంట్లో స్పెషల్లీ కౌంటింగ్లో పర్మనెంట్ ఎంప్లాయీస్ని ఎప్పుడు ఉంచుకోకూడదు, ఎవ్రీ 3 నెలలు ఒకసారి రొటేట్ చేయాలి, వీళ్ళని కొత్త వాళ్ళు తీసుకురావాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బ్యాంక్ వాళ్ళు కావాలంటే వాళ్ళ మీద అప్పగించేసేయాలి రెస్పాన్సిబిలిటీ అంతా. ఈ కౌంటింగ్ రెస్పాన్సిబిలిటీ మీది అని చెప్పి SBIకి చాలా క్లియర్గా చెప్పాలి. ఈ డబ్బులు మీకు వస్తుంది డైలీ, దాని మీద మీరు ఇంట్రెస్ట్ సంపాదిస్తారు, ఒకరోజు మీ బ్యాంక్లో కూర్చుంటే కూడా మీకు ఇంట్రెస్ట్ వస్తుంది ఆ డబ్బుల మీద. ఇది ఫస్ట్ పాయింట్ వాసుదేవన్ గారు. రెండో పాయింట్, అక్కడ వస్తున్న ప్రతి అసెట్, మా దగ్గర చిన్న గుడులు కూడా బొలారం అయ్యప్ప టెంపుల్ కూడా అసెట్ రిజిస్టర్ అని ఒక రిజిస్టర్ ఉంటుంది, అది మా ఆడిటర్ చెక్ చేస్తాడు. వారానికి ఒకసారి చెక్ చేస్తాడు, నెలకు ఒకసారి చెక్ చేస్తాడు, 3 నెలలకు చెక్ చేస్తాడు, 6 నెలలు 12 months. ఎందుకు సార్ తిరుమల ఈ సంప్రదాయం 100 సంవత్సరాల నుంచి ఉంది. సో అసెట్ రిజిస్టర్ కావాలి, పరిపాలించినప్పుడు ఉంది. థర్డ్, ఈ మాన్యువల్ కౌంటింగ్ బంద్ చేయాలి. ఇది మనం మోడర్న్ ఏజ్లో ఉన్నప్పుడు ఈ మాన్యువల్ కౌంటింగ్ ఏంటి? ఇంకోటి, మేము ఇప్పుడు అయోధ్యలో అన్ఫార్చునేట్లీ మీరు వెళ్ళినప్పుడు ఫోన్స్ అలౌ చేయలేదు, చేయలేదు. అది ఫస్ట్ తప్పు. ఎందుకంటే ఇప్పుడు అందరు QR కోడ్ వాడతారు. ఇప్పుడు మా బొలారం టెంపుల్ అదే చేసాం మేము, సౌత్ ఇండియన్ బ్యాంక్ వాళ్ళది ఒక QR కోడ్ పెట్టుకున్నాం. అందరు పాకెట్లో డబ్బులు పెట్టుకొని రావట్లేదు, ఇప్పుడు కొంతమంది పర్సే తీసుకురారు. QR కోడ్ కొట్టండి, డబ్బులు డొనేట్ చేయండి. దిస్ ఈస్ ద ఫెసిలిటీ ద టెంపుల్ షుడ్ డూ ఇట్. ఓకే, అంటే సెక్యూరిటీ రీజన్స్ దృష్ట్యా ఫోన్స్ అది ఉండొచ్చు, కానీ ఇప్పుడు మీరు మన మెటా వాళ్ళది గ్లాసెస్ ఉంది ఒకటి, ఓకే, చూస్తే మన నార్మల్ గ్లాస్ లాగా ఉంటుంది, బట్ ఇట్స్ వీడియో గ్లాస్, మీరు రికార్డ్ చేసుకోవచ్చు. 35,000 రూపాయలు అంతే అది. ఓకే, మీరు రికార్డ్ చేయాలంటే బటన్ కూడా రికార్డ్ చేసుకోవచ్చు, ఇట్లాంటి ఒక చిన్న కెమెరా పెట్టవచ్చు ఇక్కడ కావాలంటే. సో మొబైల్ ఫోన్ అనేది ఒక కాన్సెప్ట్ పోయింది, ఇప్పుడు రికార్డింగ్ ఎట్లయినా చేయొచ్చు. కానీ నేను ఎందుకు చెప్తున్నా అంటే డిజిటల్ మోడ్లో పేమెంట్ చేయండి. చిల్కూర్ బాలాజీ టెంపుల్ ఎట్లా చేశారు, హుండీ లేదు వాళ్ళకి. డాక్టర్ రంగరాజన్ గారు చాలా క్లియర్, అక్కడ ఒక బోర్డు ఉంది, దాని మీద బ్యాంక్ అకౌంట్ రాసుంది, అది పాత సిస్టమ్ ఉండే, ఇప్పుడు కూడా అది ఉంది. కానీ ఇప్పుడు QR కోడ్ వచ్చేసి QR కోడ్ పెట్టుకోండి, కొట్టేసి ఇమ్మీడియట్ 5 నిమిషాల్లో 5 సెకండ్లో మీరు మీ అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయొచ్చు. మీరు ఇది తీసుకురావాల్సి. సో మాన్యువల్ కౌంటింగ్ బంద్ చేసి మెషిన్ బేస్డ్ కౌంటింగ్ చేయాలి. చిన్న చిన్న మిషన్స్ ఆల్రెడీ అవైలబుల్, మాలాంటి గుళ్ళు అవైలబుల్ ఉన్నాయి, ఇది సపరేట్ కరెన్సీ సపరేట్ చేయడానికి. మీరు పెద్ద మిషన్ తీసుకురావచ్చు, మీ దగ్గర కోట్లు ఆస్తున్నాయి, పెద్ద మిషన్స్ తీసుకొచ్చి RBIతో కన్సల్ట్ చేసి ఒక కౌంటింగ్ ప్రాసెస్ని సెటప్ చేయాలి. మాన్యువల్ కౌంటింగ్ బంద్ చేయాలి. ఈవెన్ కాయిన్స్ కూడా వాసుదేవన్ గారు మిషన్ ఉంది దానికి, కాయిన్ కౌంటింగ్కి మీరు మాన్యువల్గా చేయక్కర్లేదు. ఇదన్నీ చేస్తే ఈ 26 లక్షలు 28 లక్షలు ప్రతిరోజు వస్తున్నది, అది ఆ ఫిగర్ మీకు స్టేబుల్ అయిపోతుంది అక్కడ. జరిగింది, నేను ఇప్పుడు కూడా చెప్తున్నాను, ఇది 29 నెలల్లో తెలిసిపోయింది మంచిది.
సపోజ్ ఇది ఒక 5 సంవత్సరాలు 10 సంవత్సరాల తర్వాత తెలిస్తే డబ్బులు ఎక్కడ పోయి ఉంటుంది? తెలుగులో ఒక సామెత ఉంది, ఇంటి దొంగని ఈశ్వరుడు కూడా పట్టలేడని. కరెక్ట్. 5 ఏళ్ల తర్వాత అప్పటికి రాజవుడు రెడ్డవుడు ఆడు వెళ్ళిపోతాడు, ఆడు మాయ చనిపోయిన తర్వాత వాళ్ళ కొడుకులు పిల్లలు అంటారు మాకేం తెలుసు, మా నాన్నగారు ఇచ్చిన ఆస్తి ఇది, మేమేం చేయలేము, వీ కాంట్ ఈవెన్ టేక్ ఇట్. అట్లీస్ట్ ఇప్పుడైనా పట్టుబడ్డారు వీళ్ళు. ఇప్పుడు నుంచి ఒక ప్రాసెస్ చూడండి, ఒక వారంలోనే మారిపోయింది వాసుదేవన్ గారు, ఒక వారంలోనే మారిపోయింది, సిచ్యువేషన్ మారిపోయింది కంప్లీట్గా. 17 లక్షలు 16 లక్షల నుంచి 26 లక్షలకు వచ్చేస్తున్నాయి కలెక్షన్ అంటే. సో డెఫినెట్గా అప్పుడు తెలిసిపోతుంది ఇప్పుడు మీకు. కానీ ఫిజికల్ అసెట్స్ ఒకటి. నెక్స్ట్ మూడోది భక్తులది కొంచెం ఒక ఏం చెప్తారు మనోశస్సు పోయింది గుడి మీద. అంటే దేవుడినే కొట్టేస్తున్నారు వీళ్ళు, దేవుడు డబ్బులే కొట్టేస్తున్నారు, రాముడికే భయం లేదు వీళ్ళకి అని చెప్పేసి అది ఒకటి రిటర్న్ తీసుకురావాల్సి వస్తుంది. ఆ విశ్వాసాన్ని తిరిగి విశ్వాసం తీసుకురావాల్సి వస్తుంది. అది దానికోసం ప్రధానమంత్రి మోదీ కానీ లేకుంటే రిలీజియస్ లీడర్స్ సద్గురు లాంటి వాళ్ళు, శ్రీ రవిశంకర్ లాంటి వాళ్ళు దీనికి ముందుకు తీసుకోవాలి. దే షుడ్ టేక్ ద స్టెప్స్. ఈవెన్ మోహన్ భగవత్జీ కూడా ఇన్వాల్వ్ అవ్వాలి. ఎవరైనా కానివ్వండి, యూ షుడ్ సే బాస్ నేను అక్కడ వెళ్తాను, ఓకే ఐ విల్ ఫైండ్ అవుట్ ద ప్రాసెస్. వీళ్ళందరినీ తీసుకెళ్ళి ఒక మీటింగ్ పెట్టి చూడండి ఇది కొత్త ప్రాసెస్ ఇది, అండ్ న్యూ ట్రస్ట్ ఫామ్ చేయబోతున్నాం, వీళ్ళు ట్రస్ట్లో వీళ్ళందరూ ఉన్నారు, వాళ్ళని అనుగ్రహం ఇచ్చండి ఒకసారి. దాని తర్వాత లెట్ us స్టార్ట్ విత్ ద క్లీన్ స్లేట్. ఓకే, రోజుకి 26 లక్షలు అంటే 10 రోజులకి యూ ఆర్ టాకింగ్ ఆఫ్ 2.6 crores. ఓకే, అది కదా అమౌంట్. సో మీకు 2.6 crores గుడ్ అమౌంట్ 10 రోజులకి అంటే నెలకు మీకు 8 కోట్లు వస్తుంది. సో దిస్ ఈజ్ సంథింగ్ దట్ యూ షుడ్ డూ ఇట్. 2.6 ఐ థింక్ జస్ట్ డూ ద మల్టిప్లికేషన్ ఎనీవే. 26 లక్షలు 10 లక్షలు తీయండి, నెలకు 30 లక్షలు, సంవత్సరానికి 3.6 crores. అండ్ రెండేళ్లకు ఎంత అయింది? 7.8. అదే అమౌంట్ ఇప్పుడు అదే మనం వచ్చింది ఇప్పుడు. అండ్ ఇంకో 4 నెలలకు కలిపేస్తే ఒక 40 lakhs అంటే 7.6. సో యూ షుడ్ స్టార్ట్ నౌ మేకింగ్ దిస్ అమౌంట్ అన్నమాట. ఈ అమౌంట్ని మీరు మెయింటైన్ చేసుకుంటే గుడికి అసలు నాకు అర్థం కాదు, వాళ్ళు రాసిన టైమ్ స్టోరీ చూశాను, 200 మందిని ఎలా లోపలికి దించగలిగారు వాళ్ళు? మీరు టాయిలెట్ అంటున్నారు, ఇప్పుడు నేను దొంగతనం చేస్తున్నప్పుడు నేను టాయిలెట్ ఓన్ కూడా మా ఓన్ చేసుకుంటాను. టాయిలెట్ సాఫ్ చేస్తున్నాడు వాడేదో బ్యాగ్ ఫినాయిల్ అన్ని తీసుకెళ్తాడు లోపలికి, దాని లోపల పెట్టేసి బయటికి తీసుకొస్తే మీకు ఎట్లా తెలుసు వాసుదేవన్ గారు? వెరీ ట్రూ. సో దిస్ ఇస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. బట్ నేనంటే ఏంటంటే ఇప్పుడు ఈ లెక్క పెట్టే దగ్గర నుంచి టాయిలెట్ దాకా వాడు ఎట్ట పోసుకుపోయాడు అనేది అదే కదా. సో మీరు ఇప్పుడు 26 lakhs అది మీరు చేయొచ్చు కదా ఈజీగా. మీరు యు ఆర్ ఇన్ఛార్జ్ ఆఫ్ ద ప్రాజెక్ట్, రైట్? మీరే ఉన్నారు. మీరు చెప్పినట్టు దొంగ వాడు ఇట్లా దాచుకుంటాడు, వాడు ప్యాంట్ లోపల పెట్టేసుకొని లోపల తీసుకెళ్ళి అక్కడ పెట్టేస్తాడు. ఏది పైన ఎక్కడ పెట్టారు, స్పేస్ ఉంటుంది. నార్మల్ టాయిలెట్ యూజ్ చేసిన వానికి తెలియదు, లేకుంటే అది విఐపి టాయిలెట్ ఉండొచ్చు, ఓన్లీ ఫర్ ఆఫీషియల్స్, లేకుంటే టెంపుల్ స్టాఫ్ ఉన్న టాయిలెట్ ఉండొచ్చు, అదేనా ఉండొచ్చు. సో వేరెవర్ ఇట్ ఈస్ హ్యాపెనింగ్. ఓకే, మీరు చేయాల్సింది ఏంటి మెయిన్గా, ఇప్పుడు ఒక కొత్త ప్రాసెస్ స్టార్ట్ చేయాలి. ఆల్రెడీ ఆ ప్రాసెస్ స్టార్ట్ అయిపోయింది వన్ వే, ఇట్స్ గుడ్. కానీ కాన్ఫిడెన్స్ తీసుకురావడానికి కొత్త ఒక టీం తీసుకురావాలి అక్కడ. దాని తర్వాత మన సొసైటీలో ఉన్న అందరూ దీన్ని విఐపీస్, చాలామంది రిలీజియస్ లీడర్స్ వచ్చి మన భక్తులకు ఒక కాన్ఫిడెన్స్ ఇవ్వాలి. శబరిమల దగ్గర ఎట్లా జరిగిందో, శబరిమలలో భక్తులు అడిగారు, దాంట్లో చాలామంది ఆంధ్ర తెలంగాణ నుంచి వెళ్తారు, వాళ్ళు అడిగారు మేము వేసిన డబ్బులు పోయినాయా అని. అడుగుతారు కదండి న్యాచురల్లీ. అక్కడ అరవా మీద జరిగింది, మీకు తెలుసు. అరవా నది కూడా అక్కడ తిరుమల లాగా సెకండ్ రేట్ జాగరీ వాడుకున్నారు, ఎక్స్పైర్డ్ జాగరీ వాడుకున్నారు. ఇప్పుడు కాదు, కొన్ని సంవత్సరాల ముందు. అది పెద్ద కేసు ఉండే. ఎక్కడ సార్ ఇది? శబరిమల స్వామివారికి ప్రసాదం అరవణ, అది అక్కడ జరిగింది. దాని తర్వాత ప్రాసెస్ చేంజ్ చేశారు వాళ్ళు, టెండర్ సపరేట్ చేసేసారు. ఇంకోటి అది క్యాష్యూ నట్స్ అన్నిట్లో ఉండే ఉంటుంది. సో ఇది మనం పెద్ద పెద్ద గుడి గురించి మాట్లాడుతూ మనం మిగతా గుళ్ళు కూడా చాలా ఉన్నాయి. ఇప్పుడు మనకు డౌట్ వస్తుంది, ఆ గుడి సంగతి ఏంటి, అక్కడ కూడా ఏదో నడుస్తుందా? ఇది అక్కడున్న గుడి ఉన్న ఆ అథారిటీస్, ఇప్పుడు ఎండోమెంట్స్ కానీ అది ప్రైవేట్ ట్రస్ట్ నడుస్తున్నా ఎవరైనా కానివ్వండి, యూ హ్యావ్ టు బ్రింగ్ బ్యాక్ ద కాన్ఫిడెన్స్ భక్తులది. దేవుడికి ఇస్తున్న డబ్బులు, మనం దేవుడి కోసం ఇస్తున్నాం డబ్బులు, అది గుడి కోసం వాడుకోవాలి. మనం ఎప్పుడు చెప్తూ ఉంటాం చూడండి, గవర్నమెంట్ హుండీలు వేసిన డబ్బులు తీసుకెళ్ళి మిగతా దానికి వాడకూడదని. ఎస్, బట్ అయితే దొంగలు కూడా తీసుకెళ్ళకూడదు, అది కూడా ఇంపార్టెంట్. రైట్ సురేష్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇది అయోధ్య భవ్య మందిరంలో జరిగిన అతిపెద్ద చోరీ, జరుగుతూ వచ్చిన చోరీ 29 నెలల పాటు. కనీసం ఇక్కడికైనా ఆపగలిగాం, సంతోషం. అండ్ సుప్రీంకోర్టు అపాయింట్ చేసిన ఒక ట్రస్టీ వారు బయట పెట్టారు ఈ వివరాలన్నీ కూడా. రోజుకి రమారమి సగటున ఎంత వస్తుంది, ఎంత వచ్చినట్టు చూపించాం, ఈరోజు ఎంత వస్తుంది చూస్తే రోజుకి 9 నుంచి 10 లక్షల తేడా.
ఆ 29 నెలలు లెక్కడితే 7.6 కోట్ల రూపాయలు, 7,60,00,000 రూపాయలు. ఇది మనకు ఫిజికల్గా కనిపిస్తుంది, నేక్కడైకి కనిపించే తేడా. సరే, పట్టుబడుతున్నది, సొమ్ము దొరుకుతోంది, నిందితులు అరెస్ట్ అవుతున్నారు, విచారణ మొదలైంది, సిట్టు గట్టిగానే నిలబడింది. కానీ ప్రతి భారతీయ హిందువుడి గుండెలో కలుక్కుమనే వ్యవహారం ఇది. భవ్యమందిరం శతాబ్దాల తరబడి ఆలోచన చేసి కట్టుకున్న ఆలయం. పోరాటాలు చేసి, ఆలోచన ఒక్కటే కాదు, పోరాటాలు చేసి కట్టుకున్న వేల మంది ప్రాణత్యాగం చేశారు. అలాంటి ఆలయంలో రాముడుని దేవుడిగా పూజించే చోట, ఆయన పుట్టిన చోట ఈ చోరీ చేస్తున్నారంటే, ఈ భయం భక్తి లేని ఇటువంటి వాళ్ళ కారణంగా హిందూ సమాజం మీద ఎలాంటి ముద్ర పడుతుంది? ఇది ఒక పెద్ద మచ్చ. మరి ఈ మచ్చను చెరిపేయాలంటే, తిరిగి భక్తుల్లో విశ్వాసం పాదుకొల్పాలి అంటే పెద్ద పెద్ద ఫిలాంథ్రపిస్టులు రావాలి. ఇందాక సురేష్ కొచెట్ల గారు చెప్పినట్టు సుధామూర్తి గారు, లేకపోతే ఇంకా ఈ ఆధ్యాత్మిక రంగంలో అనుభవం ఉన్నవాళ్ళు, బాగా డబ్బున్న పారిశ్రామికవేత్తలు, అంటే సేవా దృక్పథంతో పనిచేసేవాళ్ళు, వీళ్ళు తోటి తాత్కాలికంగా ఒక కమిటీ ఏర్పాటు చేసి, ఆర్ఎస్ఎస్ సర్సంఘ్ చాలక్ వారి నేతృత్వంలో, లేకపోతే వారి దిశానిర్దేశంలో అందరూ కూడా రకరకాల డిసిప్లిన్స్ నుంచి మానవతా దృక్పథంతో దైవిక కార్యక్రమంలో పాల్గొనే వాళ్ళందరినీ కూడా ఇన్వాల్వ్ చేస్తే, వీరేంద్ర హెగ్డే లాంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళందరినీ ఇన్వాల్వ్ చేస్తే ఇది ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. విశ్వాసం సడలిపోవటం అనేది అది హైందవ సమాజానికి ఆందోళన కలిగించే అంశం. ఆ ఆందోళనని తొలగించే ప్రయత్నం మరి ధార్మిక సంస్థల అధిపతులు, ఫిలాంథ్రపిస్టులు చేయాలి, చేస్తారని ఆశిద్దాం.